ఒక సొసైటీ బాగుండాలి అంటేనండి, అసలు ప్రజలు విద్యావంతులై ఉండాలండి. ఏంటమ్మా చదువుకుంటేనా అన్నీ అంటే, డెఫినెట్‌గా అండి. అంటే ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చేది వేరుంటది. చదువుతో వచ్చేది వేరుంటది. సో, మనం గనక ఒక సొసైటీని ఎడ్యుకేట్ చేయగలిగితే గనక, వాళ్ళకి చాలా అవగాహన ఉంటదండి అన్ని విషయాల గురించి. అయితే ఇప్పటి తరం గురించి మనం పక్కన పెడితే, రేపు భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తే గనక వాళ్ళకి చిన్నతనం నుంచి, పసిబిడ్డ నుంచి కూడా స్కూలుకెళ్ళే ఏజ్ నుంచి కూడా మనకి ఒక క్వాలిటీ విద్య అంటే ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యను అందించగలిగితే గనక వాళ్ళు చాలా బాగుపడతారండి. రేపొద్దున భవిష్యత్ తరాలు చాలా బావుంటాయండి. సమాజం బాగుపడతది. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానమ్మా ఇవన్నీ అంటే, ఇప్పుడు ఇదివరకటి ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 2024లో తీసుకుంటే గనక ఏమైందంటే జీవో 117 తోటి చాలా స్కూళ్ళు మూతపడినాయండి. ఎందుకని అంటే అక్కడ ప్రైమరీ స్కూల్స్‌ని మధ్యలో హై స్కూల్స్‌ని వీటన్నిటిని మర్జ్ చేశారండి. అంటే అసల 3-5 తరగతులు ఇవన్నీ కూడా చిన్న తరగతులనేవి లేకుండా అవి తీసుకెళ్ళిపోయి పెద్ద తరగతులతో వాళ్ళతో కూర్చోబెట్టారండి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నేను చాలా సార్లు రాష్ట్రంలో తిరిగినప్పుడు ఆ టైంలో చాలామంది పేదవాళ్ళు అంటే ఇప్పుడు కొంచెం డబ్బులుంటే గనక వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్‌కి పంపించుకుంటారండి. కానీ కూలీనాలి చేసుకొని రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్స్‌లో కట్టలేరు కదండీ! సో, ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటేనండి పాపం కష్టపడి స్కూల్స్ మార్చినన్నా ఎళ్లి ప్రైవేట్ స్కూల్స్‌లో పెట్టుకున్నారు. లేకపోతే గనక ఏం చేశారు పాపం ఈ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు. ఎందుకని ఈ స్కూల్సు వాళ్ళ ఇంటికి చాలా దూరంలో ఉండేయండి. ఒక 3, 4 కిలోమీటర్లు ఎళ్తామంటే మాటలు కాదండి. మళ్ళీ ఆటో ఖర్చులయ్యేయి. ఇవన్నీ చాలా భారం పడేది తల్లిదండ్రుల మీద. అయితే దీన్ని పక్కన పెడితే చాలా స్కూల్స్ మూసివేశారండి. మూసివేయటమే కాదు అసలు కొన్ని చోట్లయితే శిథిలావస్థకు చేరుకున్నాయండి. కొన్ని చోట్లేమో ఈ నేడు నాడు అనే ప్రోగ్రామ్ తోటి మొదలుపెట్టి అక్కడ బాత్రూమ్స్ సరిగ్గా లేవండి. ఉన్న స్కూల్స్‌ని పడగొట్టి మేమేదో కడుతున్నాం అని చెప్పి పెట్టారండి. అవేమి ఫినిష్ అవ్వలేదండి. ఇవన్నీ అలా జరిగినాయండి. అయితే అసలు ఒక పిల్లగాడికి చదువుకోవాలి అనే ఇది ఎప్పుడొస్తదండి? చక్కగా కడుపు నిండా తిని, చక్కగా మంచి మౌలిక సదుపాయాలుంటే ఆ స్కూల్లో వాళ్ళకి చదువుకోవాలి అనే ఒక మైండ్ సెట్ పెరుగుతదండి. వాళ్ళకి బాగుండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి స్కూల్ అంటే. ఇప్పుడు మనం గుడి ఎలా చూసుకుంటామో బడిని కూడా అలా చూసుకోవాలి కదండీ! అయితే ఇప్పుడు మన లోకేష్ గారు ఏం చేస్తున్నారంటేనండి విద్యాశాఖ మంత్రి గారు అసలు స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు పెంచాలి అనేది పెట్టుకున్నారండి. అంటే మంచి లీకులు లేని స్కూల్ అంటే కొన్ని చోట్లయితే రూఫ్‌లోంచి నీళ్లు పడతా ఉంటాయండి రెయిన్ పడినప్పుడు. రూఫులు పడిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. 2019 నుంచి 2024లో అంటే ప్రభుత్వం పట్టించుకోలేదండి. ఇప్పుడు లోకేష్ గారు ఏం చేశారంటేనండి ఆల్మోస్ట్ 1000,00,00,000 కేవలం ఈ స్కూల్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెట్టారండి. దీనివల్ల ఏమవుతుందంటేనండి స్కూల్స్ అనేయి మనకి విద్యార్థులకి చాలా అంటే వెళ్ళగానే ఒక వెల్కమింగ్ నేచర్‌లో ఉంటాయండి. చాలా ఆహ్లాదకరంగా మంచి వసతులు అన్నీ ఉండి. ఇదొక్కటే కాదండి. డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్ళీ చక్కగా పునరుద్ధరించి దాన్ని మంచిగా చేసి ఒక క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నారండి. దీనివలన ఏమవుతుందంటే కడుపు నిండితే పిల్లలకి బ్రెయిన్ బాగా పనిచేస్తదండి. బాగా చదువుకుంటారండి. ఇలాంటివే కాకుండా 1 టీచర్ 1 క్లాస్ రూమ్ రేషియో అంటే ఇదివరకటి రోజుల్లో గత ప్రభుత్వంలో 3% మాత్రమే ఉండేదండి ఇది. ఇప్పుడు 33%కి పెంచారండి. అదొక్కటే కాదండి. స్కూల్స్‌ని రేటింగ్ పెట్టారు. అంటే 1-5 రేటింగ్ పెట్టి ఏదైతే బాగా పెర్ఫార్మ్ చేస్తదో, ఏదైతే బావుంటదో దాన్ని 5 రేటింగ్ అంట. ఇప్పుడు చూసుకుంటే గనక ఇప్పటి వరకు మనకి అన్ని స్కూల్స్ కూడా దాదాపు ఒక 40% ఒక 2లో 1లో 2లో ఉంటాయండి. అసల 4, 5 రేటింగ్స్ అనేయి అసలేమీ లెవ్వండి. అలాంటి వాటిని లోకేష్ గారు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలని కూడా 4, 5 రేటింగ్‌లోకి తీసుకురావాలి. అంటే విద్యా ప్రమాణాల దగ్గర నుంచి మౌలిక వసతుల దగ్గర నుంచి విద్యార్థుల పెర్ఫార్మన్స్‌ని ఏ రకంగా పెంచాలి, అసలు వాళ్ళకి జీవితానికి ఉపయోగపడేటట్టుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా అందించాలి అనే దాని మీద లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారండి. ఇవన్నీ సమకూర్చాలి అని చెప్పేసి. రాష్ట్రం బాగుండాలంటే ముందు విద్య అనేది మంచిగా ఉండాలండి. దాన్ని మంచిగా సంస్కరణ ఉండాలండి. అదండి. ఇలాంటి నాయకులు ఉంటే గనక రేపొద్దున భవిష్యత్ తరాలు బావుంటాయండి. ఇది ఆలోచించండి. అంతేకానీ
ఉన్నదాన్ని కూల్చేసే వాళ్ళు కాదండి. ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.